హాయ్ అండి, వెల్కమ్ టు మైక్ టీవీ డిజిటల్. నేను సతీష్ అట్ల. విద్య, ఉద్యోగం, కరెంట్ అఫైర్స్, ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా ప్రతిరోజు మనం మన ఛానల్ ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. సో ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా కరెంట్ అఫైర్స్ అనేది మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా కూడా ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్గా చెప్పొచ్చు. సో దానికి సంబంధించి ఈ వారం కరెంట్ అఫైర్స్ ఏమున్నాయి అనేది మాదిరి ప్రశ్నలుగా మనకు ప్రతిభలో ఈనాడులో ఇవ్వడం జరిగింది. అవి ఒక్కసారి చూద్దాం. భారతదేశ రక్షణ ప్రాజెక్టులలో 100% ఎఫ్డిఐని పొందినటువంటి మొదటి విదేశీ కంపెనీగా స్వీడన్కు చెందినటువంటి సాబ్ సంస్థ నిలవడం జరిగింది. ఈ విధంగా ఏ సంస్థ అని అడిగితే సాబ్, SAAB అని చెప్పొచ్చు. ఇది టెక్నాలజీకి సంబంధించినటువంటి సంస్థ. అది స్వీడన్కి సంబంధించింది. ఇది మొదటి స్థానంలో నిలవడం జరిగింది. ఇక 2023 నవంబర్లో ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం రాజాజీ టైగర్ రిజర్వ్ కన్జర్వేషన్ ఫౌండేషన్ ఏర్పాటుకు ఆమోదం తెలపడం జరిగింది. ఇక వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో ప్రైవేట్ రంగం పోషించాల్సిన పాత్ర కోసం నెట్ జీరో ట్రాన్సిషన్ చార్టర్ను అంతర్జాతీయ సదస్సు ప్రారంభించింది. ఏ సదస్సు అంటే COP28. ఇటీవల మనం చెప్పుకున్నాం ఈ కాప్ సంబంధించినటువంటి సమావేశాలు జరుగుతూ ఉన్నాయని. దానికి సంబంధించి ఇక 2028లో కాప్ సమావేశాలు మన భారతదేశంలో నిర్వహించనున్నారు. ఇక ప్రతిష్టాత్మక గ్లోబల్ రెస్పాన్సిబుల్ టూరిజం అవార్డు 2023ను కేరళ రాష్ట్రం గెలుచుకుంది. ఇక సుల్తాన్ ఆఫ్ జోహార్ కప్ 2023 టైటిల్ విజేతగా జర్మనీ దేశం నిలవడం జరిగింది. ఇక కేంద్ర ప్రభుత్వం ప్యాకేజ్డ్ గోధుమ పిండిని భారత్ ఆటా పేరుతో సబ్సిడీ రేటుతో మార్కెట్లోకి ప్రవేశపెట్టడం జరిగింది. ఇక ఇటీవల వార్తల్లోకి వచ్చినటువంటి హన్లే మెరాక్ అబ్జర్వేటరీలు భారత్లోని లబ్దాక్ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో ఉన్నాయి. ఇక అధికారిక గణాంకాల ప్రకారం దేశంలో గ్రామీణ ప్రాంతాల్లోని 70% కుటుంబాలకు జల్ జీవన్ మిషన్ కింద కుళాయి నీళ్ళు, నల్లా నీళ్ళు, నీటి కనెక్షన్లు అందిస్తారు. ఇక ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్ విశ్వవిద్యాలయం భారత్లోని IIT మద్రాస్తో కలిసి మురుగునీటి నుంచి కాలుష్య కారకాలను తొలగించడానికి ఎయిరోజెల్ యాడ్సోర్బెంట్ను అభివృద్ధి చేసింది. ఇవి ప్రశ్నల మాదిరిగా ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్గా చెప్పొచ్చు. కొన్ని మరిన్ని కరెంట్ అఫైర్స్ ఒకసారి ఈ వారంవి చూద్దాం. ముఖ్యమైనవి: తెలంగాణ శాసన సభాపతిగా వికారాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది, గడ్డం ప్రసాద్ కుమార్ గారిని. ఇక డిసెంబర్ 13న ఏకగ్రీవంగా వీరు ఎన్నికవడం జరిగింది. ఈయన తెలంగాణకు 3వ శాసన సభాపతి. మొదటి శాసన సభాపతిగా ప్రస్తుత ఎమ్మెల్సీ మధుసూదనాచారి గారు, అట్లాగే 2వ స్పీకర్గా పోచారం శ్రీనివాసరెడ్డి గారు వ్యవహరించడం జరిగింది. ఇక గడ్డం ప్రసాద్ కుమార్ వీరు తెలంగాణ శాసనసభకు తొలి దళిత సభాపతి. ఉమ్మడి రాష్ట్రంలో ప్రతిభాభారతి స్పీకర్ పదవిని పొందగా తర్వాత ఆ అవకాశం వీరికే దక్కడం జరిగింది. ఇక డేనియల్ బారెన్ బోయెమ్ అర్జెంటీనా, అలీ అబు అవాద్ పాలస్తీనా వీరు సంయుక్తంగా ఇందిరాగాంధీ శాంతి బహుమతి 2023కు ఎంపికవడం జరిగింది. మాజీ CJI జస్టిస్ TS ఠాకూర్ నేతృత్వంలోని ఎంపిక కమిటీ 2023 డిసెంబర్ 14న ఈ విషయాన్ని ఢిల్లీలో వెల్లడించడం జరిగింది. పాలస్తీనా ఇజ్రాయెల్ ఘర్షణను శాంతియుతంగా చర్చలు, సంప్రదింపుల ద్వారా పరిష్కరించేందుకు అవిశ్రాంతంగా శ్రమిస్తున్నందుకు వీరికి ఈ అవార్డును ఇవ్వడం జరిగింది. ఇందిరాగాంధీ శాంతి బహుమతిని ఏటా శాంతి, నిరాయుధీకరణ, అభివృద్ధి కోసం కృషి చేసే వారికి ఈ అవార్డులను అందిస్తూ ఉంటారు. ఇక డేనియల్ పశ్చిమాసియాలో ఘర్షణల నివారణకు కృషి చేస్తున్నారు. అలీ అబు అవాద్ పాలస్తీనా శాంతి కార్యకర్త. ఇక డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్కి 2023 ఏడాదికి స్టాండర్డ్ అండ్ పూర్ డౌ జోన్స్ సస్టైనబిలిటీ వరల్డ్ ఇండెక్స్ DJSI వరల్డ్ ఈ స్థానం దక్కడం జరిగింది. ఇక ఈ ఘనతను సొంతం చేసుకున్నటువంటి తొలి భారతీయ ఫార్మా కంపెనీ ఇదే. డాక్టర్ రెడ్డీస్ చాలా ఫేమస్ కూడా. ఇక ఇదే కాకుండా డాక్టర్ రెడ్డీస్కు గ్లోబల్ సస్టైనబిలిటీ రేటింగ్స్ ఏజెన్సీ అయిన ఎకోవాడిస్ నుంచి కూడా బంగారు పథకం హోదా కూడా లభించడం జరిగింది. ఇక 4 విభాగాల్లో 21 అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ రేటింగ్ను నిర్ణయిస్తారు. దీంతో పాటు డాక్టర్ రెడ్డీస్ ఇటీవల
వరల్డ్ ఎకనామిక్ ఫోరం WES చేపట్టినటువంటి వంటి ORG బృందంలో కూడా చేరడం జరిగింది. ఇవి ఈ వారంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్. మీరు రెగ్యులర్గా కూడా మీరు ఏ ఎగ్జామ్కి వెళ్ళినా కూడా కరెంట్ అఫైర్స్ అనేది ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటాయి. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా కూడా ఎగ్జామ్కి ముందు సంబంధించినటువంటి మినిమం 3 నెలలు మ్యాక్సిమం 6 నెలలు ఇంకా కుదిరితే కూడా 9 నెలలు 1 ఇయర్ వరకు కూడా ఆ కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ముఖ్యంగా ఏదన్నా ఒకటి ఇంగ్లీష్ పేపర్ అంటే మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులు చూసుకున్నట్లయితే ఏదన్నా ఒకటి ఖచ్చితంగా ఒక తెలుగు పేపర్ ఒక ఇంగ్లీష్ పేపర్ని ఫాలో అవుతే బాగుంటుంది. అంటే మీకు ఎందులో అయితే ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా ఉంటుంది, స్పష్టంగా ఉంటుంది, క్లియర్గా ఉంటుంది, జెన్యూన్గా ఉంటుంది అనే విధంగా అనిపిస్తుందో దానికి సంబంధించినటువంటివి ఫాలో అవుతే అఫీషియల్వి మంచి ఆథరైజ్డ్కి సంబంధించినటువంటివి రెగ్యులర్గా ఫాలో అవుతే బాగుంటుంది. అవసరమయ్యేది ఉంటే ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో ఆ కరెంట్ అఫైర్స్ సంబంధించి ఇప్పుడు ఇది చూసుకున్నట్టుగా ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఒక సపరేట్ నోట్స్ ప్రిపేర్ చేసుకొని కూడా మీరు కరెంట్ అఫైర్స్ రాసుకుంటే బాగుంటుంది. మళ్ళీ ఆ ప్రశ్నను కూడా ఏ విధంగా ఇంతకుముందు మనకు ప్రశ్న మాదిరి అని చదివాం కదా, అట్లాగే ఆ ప్రశ్నలు కూడా ఏ విధంగా అడగడానికి అవకాశం ఉండొచ్చు, దాని ఆన్సర్ ఎట్లా ఉంటుంది, కింది నుంచి మీదికి మీది నుంచి కిందికి ఇట్లా ఆన్సర్ అటు ఇటు క్వశ్చన్ అటు ఇటు ఉన్నట్టుగా ఇట్లా ఉంటాయి కదా, ఏ ప్రకారంగా క్వశ్చన్ అడగొచ్చు అనే విధంగా కూడా ఆన్సర్ ఏ విధంగా ఉండొచ్చు, వీలైతే ఆబ్జెక్టివ్ టైప్స్ ఇచ్చినప్పుడు మనల్ని అందులో ఆన్సర్ ఇదా అదా ఇదా అని కన్ఫ్యూజ్ చేయడానికి కూడా ఉంటూ ఉంటాయి. అట్లాంటివి కూడా మీరు పసిగట్టి ఒక మార్క్ క్రియేట్ చేసుకొని బండ గుర్తుగా మీరు వాటిని గుర్తుపెట్టుకునేలాగా కూడా మీరు తయారు చేసుకొని కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటివి ఫాలో అవుతే బాగుంటుంది.